ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ని మామూలుగా నిన్న పొద్దున అనుకుని గబగబా ఇవాళ పెట్టామన్నమాట. యాక్చువల్గా రామ్ చరణ్ ఊళ్ళో ఉంటే దీనికి కూడా రామ్ చరణ్ వచ్చేవాడు. కానీ రామ్ నీకు 4వ తారీఖు చేసే ఒక ఈవెంట్ పెద్దది ఉంది కదా, అందులో నువ్వు మాట్లాడుకున్నావని చెబుదు. కానీ మాకు రకుల్ ఉంది కదా, రకుల్ని పెట్టుకుని మేము ట్రైలర్ రిలీజ్ చేసేస్తామని ఫోన్లో చెప్పాను. సో రకుల్, యు ఆర్ ది సపోర్ట్ ఫర్ దిస్. సో సినిమా గురించి చెప్పడానికి ఇంకా మేము మా ఆశలు ఏంటంటే, మామూలుగా 4వ తారీఖున ఒక పెద్ద ఫంక్షన్ చేసి అక్కడి నుంచి వైజాగ్, తిరుపతి, విజయవాడకు కూడా వెళ్ళి ఈ సినిమా గురించి ఎలుగెత్తి చెప్పాలన్నంత కోరిక ఉంది. అది ఎన్నెన్ని నెరవేరుతాయో త్వరలో చూద్దాం. ఇంకొక అవును, నేనే మాట్లాడుతూ ఉన్నాను, మిగతా వాళ్ళు కూడా అంటే ఇవాళ గెస్టులు చాలా ఎక్కువ మంది ఏమీ లేదు, ఏదో నేను అనుకుని గబుక్కుని రక్కులలో ఉంది డైరెక్టర్ గారు, నా తోటి నిర్మాత ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి గబుక్కుని ఈ ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళందరినీ పిలవకుండా నేనే మాట్లాడతానండి. ప్రసాద్ ఒకసారి పైకి రామా. సార్ డైరెక్టర్ గారు, యా నాకు గీత స్పాంటేనియస్ ఏమందంటే, ఏమండి మీరు దిగి వస్తే ఒకసారి ట్రైలర్ చూడడానికి అందరూ కంగారు పడుతున్నారు, ఆ తర్వాత వెనకాల బ్యానర్ అది పెట్టి మిగతా ఫంక్షన్ నడుపుదాం, మీరు దయచేసి కిందకి వెళ్తే ట్రైలర్ లాంచ్ చేద్దామని అడుగుతున్నారు. నా అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. సో ఎందుకంటే బ్రీఫ్గా మాట్లాడాను, అందులో మళ్ళీ ఉన్న అతిథులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ప్రసాద్ గారు ఒకసారి పైకి ప్లీజ్ సింగ్. ఐ వాంటెడ్ టు యాడ్ సంథింగ్, ఐ కుడెంట్ యాడ్. వెల్కమ్. నువ్వు నా పక్కన నుంచి ఒక, నేను చాలా పొట్టికి కనపడతాను. సో ఇందాక చెప్పాను, రామ్ని కూడా ఈ ఫంక్షన్ తీసుకొద్దామని అనుకుంటే అది కొంచెం ఆలస్యం అయ్యే ప్రజల్లోకి ఇది పంపించడం బాగుంటుందని చెప్పి అనిపించి ఇది నిన్న అనుకుని ఇవాళ ఎవరెవరు ఉన్నారు కనుక్కుంటే రకుల్ ఉంది ఊళ్ళో. ప్లీజ్ రకుల్ వస్తావా, మన ట్రైలర్ రిలీజ్ చేసేద్దామని అడిగి, అంటే నాకు నిన్న మొన్న రాత్రి చూసిన తర్వాత ఫుల్ ట్రైలర్ తయారు చేసి మా ఎడిటరు, డైరెక్టర్ యూఎస్ఏలో వెళ్ళి ప్రీమియర్ చేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది, అంటే తెలుగు సినిమాలు జనరల్గా చాలా తక్కువగా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఖైదీ కన్నా ముందు అది సినిమాలు, కోతలు రాయడని, చెన్నైలో గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఉండేది. ఆఫీస్కి వెళ్ళి రాంప్రసాద్ గారి ద్వారా అరవింద్ గారు పరిచయం అవడంతో, అంటే ఆల్మోస్ట్ ఆల్ 30 years పైన అయింది. అప్పటి నుంచి అరవింద్ గారితో అదే బాంధవ్యం, అదే స్నేహం కొనసాగుతూ ఈరోజు అరవింద్ గారి పక్కన నా పేరు వచ్చేటట్టు చేసుకోగలను అనేది నిజంగా ఇంత పెద్ద బ్యానర్లో నిజంగా నేను ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను. మెగా ఫ్యాన్స్ అందరూ చరణ్ మీద ఎంత పెద్ద హిట్ కోరుకుంటున్నారో వాళ్ళ ఫ్యాన్స్కి తగ్గట్టు 4 గింతలు ఈ సినిమా చరణ్ ఈ సినిమాలో కష్టపడి చేశాడు. ఎంత బాగా చేశారు, ఎంత బాగా తీశారు అనేది డైరెక్టర్ గారు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా తలెత్తుకునేటట్టు ఒక గొప్ప చిత్రం, చాలా మంచి చిత్రం ఇది. ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దీని మీద కొద్దిగా నేను ఎలాబరేట్గా మాట్లాడటం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అందులో మోహన్ రాజా దీనికి మాకు సహకరించారు, ఏటర్ మోహన్ గారు అబ్బాయి, ఆయనకు కూడా ఈ సభా వేదిక మీద నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరిలాగే నేను కూడా 9th కోసం ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ ఎగ్జైటింగ్. ఈ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఒకటే చెప్పగలను ఏంటంటే, ఈ సినిమాలో జనరల్గా డైరెక్టరు, ఎంటైర్ యూనిట్ అందరూ కష్టపడతారు ఫుల్గా. బట్ ఈ సినిమాలో అందరికన్నా ఎక్కువ కష్టపడ్డది చరణ్ ఓన్లీ. అది నేను ప్రత్యక్షంగా చూశాను. సో నాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చిన అరవింద్ గారికి అండ్ ప్రసాద్ గారికి
నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గారు ఇప్పుడు నా మీద సార్ చాలా ప్రెషర్ బిల్డప్ చేసేసారు ఆల్రెడీ. రకుల్ మాట్లాడుతుంది అని. 20 minutes మళ్ళీ ప్లే చేద్దాం ట్రైలర్ లాగా. సో ఫస్ట్లీ నాకు నేను చెప్పాలి అంటే ఈ మూవీ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే చాలా మందితో సెకండ్ టైం పని చేస్తున్నాము ఈ మూవీలో. గీతా ఆర్ట్స్ అరవింద్ గారుతో, సూరి సార్తో కిక్ 2 తర్వాత, అండ్ చరణ్తో బ్రూస్లీ తర్వాత. అండ్ ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ బంచ్ ఆఫ్ పీపుల్ దట్ ఎనీ వన్ కెన్ థింక్ ఆఫ్ వర్కింగ్ విత్. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ ఐ గాట్ టు అసోసియేట్ విత్ దెమ్. అండ్ ఈ మూవీ వచ్చిన ముందు దిస్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ తమిళ్లో. అండ్ నేను ఆబ్వియస్లీ అనుకోలేదు రీమేక్ వస్తుంది అని. బట్ ఇట్ వాజ్ అ ఫిల్మ్ దట్ ఐ రియలీ లైక్డ్ అండ్ సచ్ అన్ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే. సో ఈ మూవీ వచ్చి వెంటనే నేను చాలా జంప్ చేసి ఎక్సైట్ అయ్యి ఈ మూవీ ఎలాగైనా చేయాలి, ఎందుకంటే అందరికీ ఎంత మంచి క్యారెక్టర్ ఉంది. ఆ మూవీ కూడా తెలుగు సినిమా కోసం ఒక కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది. I think it's a very intelligent film with a very tight screenplay, and definitely Charan kuda oka kotta look lo kanipistunnaru. Andaru chepparu already chaala kashtapadaru. We used to discuss diet and his workouts all the time because our body meer chusaru kada trailer opening lo. So he's really worked very hard for that, and we've all seen that. So I really hope that you all like the film. Meeku trailer nachindi, and I hope you like the trailer, and I hope you really enjoy the film also. And thank you so much. నేను కూడా ఫోర్త్ మాట్లాడు సార్. అంతే అంటారా? 20 minutes అన్నారు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రకుల్ నుంచి. దాన్నే రీప్లే చేద్దాం, దాన్నే రిపీట్ చేద్దాం అంటారా? ఓకే. ఎందుకంటే అమ్మాయి మిగిల్చాలి కదా. మళ్ళీ 4th నాకు ప్రామిస్ చేసింది 20 నిమిషాలు మాట్లాడతాను ఆ రోజున. ఓకే. అందుకనే 4th ఫంక్షన్ జరగబోతుంది కదా, అప్పుడు మాట్లాడతా 20 నిమిషాలు అని చెప్పాను. జస్ట్ పోస్ట్పోన్ ద బర్డ్. మీతో నేను ఒక పెద్ద స్క్రిప్ట్ 20 minutes తీసుకుంటా, అదే లర్న్ చేసి అదే మాట్లాడతా. సో ఫార్ 2 stations కన్ఫర్మ్ అయినాయి, న్యూ జెర్సీ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో. 3వ స్టేషన్లో కూడా ప్రీమియర్ చేద్దామని అనుకుంటున్నాం. దీస్ 2 ఆర్ కన్ఫర్మ్డ్. టోటల్ యూనిట్ అక్కడికి వచ్చి ప్రీమియర్లో పాల్గొంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. థ్యాంక్స్.